రెండవ తరగతి తెలుగు పాఠం 16 కుందేలు తెలివి. ఈ పాఠంలోని చదవండి విద్యా ప్రమాణంలోని ఒక కృత్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కింది బొమ్మలు చూడండి. వీటికి సంబంధించిన పొడుపు కథలు ఏవో చెప్పండి. జవాబును గడిలో రాయండి. ముందుగా ఇవ్వబడిన బొమ్మలు చూద్దామా. మొదటిది చీపురు, రెండవది సూర్యుడు, మూడవది కొబ్బరికాయ, నాలుగవది పెదవులు. బొమ్మలు చూశారు కదా పిల్లలు. ఇక పొడుపు కథల్లోకి వెళ్ళిపోదామా. మొదటి పొడుపు కథ చూద్దామా పిల్లలు. ఆకాశంలో అంబు, అంబులో చెంబు, చెంబులో పాలు, ఏమిటది ఏమిటది? కొబ్బరికాయ. రెండవది, పొద్దున్నే నిద్రలేస్తాడు, పగలంతా పరిగెత్తుతాడు, రాత్రైతే నిద్రపోతాడు, ఎవరది ఎవరది? సూర్యుడు. మూడవ పొడుపు కథ చూద్దామా పిల్లలు. అమ్మ అంటే కలుస్తాయి, అయ్యా అంటే కలవవు, ఏమిటవి ఏమిటవి? పెదవులు. ఒకసారి గమనించండి. అమ్మ అంటే పెదవులు కలుస్తాయి, అయ్యా అన్నప్పుడు పెదవులు కలవవు. గమనించారా? ఇక నాలుగవది, నేలను నాకుతుంది, మూలన కూర్చుంటుంది, ఏమిటది ఏమిటది? నేలను నాకేదేమిటి? అవును, చీపురు కట్ట. చీపురు. బాగున్నాయి కదా పిల్లలు ఈ పొడుపు కథలు. మరి ఈ పొడుపు కథలకు జవాబులు పాఠ్యపుస్తకంలో చకచకా రాసేయండి.